యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంగా, మంచి నమ్మకంగా ఈ వాగ్దానాలన్నీ మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు బలమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ప్రతి ఒక్కరు దీవించబడబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు. ఈ నూతన నెలలో బలమైన కార్యాలు దేవుడి జూలై నెలలో మీ పట్ల చేయబోతాం. మునిపు ఎన్నడూ ఊహించని కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు అనేక మందికి షేర్ చేయండి. ఈ వాగ్దానాలు అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, గొప్ప కార్యాలు చూస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 15వ కీర్తన 4వ వచనం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు. దేవుడు మీకు ప్రమాణం చేసింది, దేవునికి వాగ్దానం చేసింది, దేవునికి దయచేయబో. ఏమైతే దర్శనం కలిగి ఉన్నావో, ఏ వాగ్దానం అయితే ప్రభు నీకు ఇచ్చాడో, ఏమైతే చేస్తాను నీకు ప్రమాణం చేశాడో, ఆ వాగ్దానాన్ని దేవుడు నష్టము కలిగిన మాట తప్పకుండా నీ పట్ల నెరవేర్చు. అది కూడా ఈ జూలై నెలలో నువ్వు ఆ కార్యం చూడబోతున్నావు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయ పరంగా, శరీరపరంగా, మీ ఉద్యోగ పరంగా, మీ పిల్లల భవిష్యత్తులో ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే నీకు మాట ఇచ్చాడో, ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చబోతున్నాడు. అనేక మంది ఆశీర్వదించబడతారు ఈ నెలలో, అనేక మంది దీవించబడతారు ఈ నెలలో. ఘనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. ఎంతమంది వాగ్దానం వింటున్నారో, ఆయన మాట తప్పే దేవుడు కాదు, మాట మీద నమ్మకం కలిగిన దేవుడు. నువ్వు నమ్ముతున్న నీ జీవితంలో ఆయన మాటను అక్షరాల నెరవేరుస్తాడు. దేవుడు అనేక మందికి మాట ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, కళలో, స్వప్నములు నీతో మాట్లాడాడు. ఆయన ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడటం నువ్వు కనులారా చూడబోతున్నావు. దేవునికి సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు. అలాంటి అద్భుతమైన కార్యం ఈ ఉదయ కాల సమయంలో చేస్తాను. చాలా మంది వాగ్దానం వింటున్నారు, ఎక్కడెక్కడో ఉండి, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉండి ఈ వాగ్దానం వింటారు. ప్రభు అంటున్నాడు, నేను నీతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చబోతున్నాను, నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను. మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. అక్షరాల నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు ఈ నెలలో మీరు చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. కనుక ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. బలమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉండగా మీరందరూ కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి, దేవుని పట్ల ఆసక్తి కలిగి గొప్ప కార్యాన్ని అనుభవించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడని. అవును ప్రభును, మాట తప్పే దేవుడు కాదు. అనేక మందిని వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు ప్రభు. అనేక మంది నువ్వు ఇచ్చిన ప్రవచనం ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు. అనేక మంది నువ్వు ఇచ్చిన దర్శనాన్ని ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు. అక్షరాల వారి జీవితంలో ఈ నెలలో ఆ కార్యము జరుగునుగా కను పలుకుతున్నాను. మీరు అలా చేయబోతున్న నీకు స్తోత్రం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దాన్ని నెరవేర్చబోతున్నాడు. ప్రమాణం చేశాడు కనుక, మాట ఇచ్చాడు కనుక ఆయన తప్పే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన ప్రవచనం, ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన ఇచ్చిన వాగ్దానం అక్షరాల నీ జీవితంలో నెరవేరబోతున్నాయి. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.